కిక్కు కోసం సముద్రంలో దిగారు. కానీ 5 నిమిషాల్లోనే సీన్ రివర్స్. ఆట కాస్త శవాల వేటగా మారింది. ఫుల్ జోష్ లో 2 జెట్ స్కీలపై రేస్ మొదలు పెట్టారు. కానీ ఊహించని మలుపు, కంట్రోల్ తప్పి ఒకరినొకరు ఢీ కొట్టడంతో కథ ఒక్కసారిగా అడ్డం తిరిగింది. బయటపడ్డాం అనుకుంటే పొరపాటే. అసలైన నరకం ఇప్పుడే మొదలైంది. ఆ దెబ్బకి గ్రే కాలు విరిగిపోయింది. ఓల్డ్ బ్లాక్ స్పృహ కోల్పోయాడు. ఉన్న 2 జెట్ స్కీలలో ఒకటి పూర్తిగా ముక్కలే సముద్రం పాలైపోయింది. ఎలాగోలా బ్రతికేస్తామని ఆశపడ్డారు. కానీ సముద్రం అంత ఈజీగా వదిలే రకం కాదు. చేతిలో ఫోన్ ఉంది కానీ సిగ్నల్ లేదు. చుట్టూ నీళ్లున్నాయి కానీ సాయం చేసే మనిషే లేడు. ఒకే జెట్స్ కి 5 ప్రాణాలు. 2 మృత్యువు అంచున నీళ్లలోనే ఉండిపోయారు. ఇక్కడ నుంచి మొదలవుతుంది అసలైన మృత్యు పోరాటం. వేరే లెవెల్లో ఉంటుంది. సహాయం కోసం ఓల్డ్ బ్లాక్ ఈత కొడుతుంటే నీళ్లపై ఆ రాక్షస సొరచేప రెక్క కనిపించింది. రెప్పపాటు కాలంలో అతని సముద్రం గర్భంలోకి లాగేసింది. అంతా ఫినిష్. ఆ ఒక్క మరణం మిగిలిన వాళ్ళ బ్రతుకు మీద ఆశను చంపేసింది. గ్రే గాయం నుంచి కారుతున్న రక్తం ఆ మృగాన్ని మళ్లీ రప్పించింది. గ్రే కూడా ఆకలికి ఆహారమైపోయాడు. సముద్రం రక్తంతో ఎర్రగా మారిపోయింది. చివరికి డానా విరిగిన ఇంజన్ ని స్టార్ట్ చేసి ఒడ్డుకు చేరింది. ఆ షార్క్ వెనక నుంచి అటాక్ చేసిన రాళ్లలో ఇరుక్కుపోయి ఆగిపోయింది. 5 వెళ్తే ప్రాణాలతో తిరిగి వచ్చింది ఒక్కరే.